జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఒక్కరోజే గ్రీవెన్స్ సేల్కు ఏకంగా 834 అర్జీలు వచ్చాయి. ఇటీవలే పవన్ పిఠాపురం వచ్చినప్పుడు 2 వారాలకు ఒకసారి పిఠాపురంలో గ్రీవెన్స్ ఉంటుందని చెప్పారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ తీసుకొని వచ్చిన పబ్లిక్ గ్రీవెన్స్ కు జనం నుండి అపూర్వ స్పందన వచ్చింది. గ్రీవెన్స్ వేదిక వద్ద భారీగా జనం రావడంతో అధికారులు వారి సమస్యలను స్వీకరించారు. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఉన్న సమస్యలపై గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనం కలెక్టర్ను కలిసి స్వయంగా దరఖాస్తులు అందజేశారు. పిఠాపురం మున్సిపాలిటీలో తాగునీరు, పారిశుద్ధ్యం, పెన్షన్ల పునరుద్ధరణపై టీడీపీ కౌన్సిలర్లు ముఖ్యంగా కాలువల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క, కాలువల పూడికతీత, కాలువల ఆధునీకరణ అనే వాటిపై మాజీ ఎమ్మెల్యే వర్మ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రీవెన్స్ సెల్ పెట్టినందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు ఇన్ని సమస్యలతో పిఠాపురం ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న దానికి క్రౌడ్ మనకి కనపడతా ఉంది. ఈవేళ ప్రత్యేకంగా నేను కూడా అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసే టైము ముఖ్యంగా పీబీసీ కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాలు బిక్కవోలు యువతల నుంచి సుమారు దగ్గర 3 కల్వర్ట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ గుర్రపడెక్క వచ్చేసి వాటర్ మూవ్మెంట్ లేక పిఠాపురానికి నీరు రావట్లేదు. ఆ ఇష్యూ మీద మాట్లాడాం. వెంటనే స్పందించి డెక్క తీయించి చేస్తూ ఉన్నారు. అది ఏడుకాలంలో చిత్రాడ, చంద్రపాలెం 3 బ్రిడ్జిల దగ్గర. అది దట్టు సామలకోట దగ్గర 6